ఓం నమో నారాయణ అండి అందరికీ. మనం సిద్ధయోగులు చేసుకుంటున్నాం కదా. ఆ సిద్ధయోగుల్లో కాబోయే వాయుదేవుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఎలా జన్మించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు సాధన ద్వాదశి. రామభట్టు గుడిసెలో కూర్చొని భోజనం చేస్తున్నారు. నిండు గర్భిణిగా ఉన్న గౌరీదేవి ఆ గుడిసె పెరటిలో తులసి చెట్టుకు పూజ చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో కొన్ని ఆవులు వాళ్ళ చిన్న పొలంలో ఏపుగా పెరిగిన వరి పంటను తినటానికి పొలంలోకి ప్రవేశించాయి. ఆ పంటను మొత్తం తినేసేయటానికి ప్రారంభించాయి. ఆ దంపతులకు జీవనాధారం ఆ కొద్ది పొలం మాత్రమే. పంట ఆవులు తినేసాయంటే సంవత్సరం మొత్తం ఏం తింటాము అని చెప్పి ఆ గౌరీదేవి ఎంతో బాధపడింది. తాను వెంటనే పొలంలోకి వెళ్ళి ఆ ఆవుల్ని అవతలకి తోలకపోతే అవి పంట మొత్తం తినేస్తాయని, ఫలితంగా తమకు కొద్ది నెలల దాకా తిండి ఉండదని గుర్తించిన గౌరీదేవి ఒక కర్ర పుల్లను తీసుకొని ఆ ఆవుల్ని తోలటానికి పొలంలోకి వెళ్ళింది. ఆమె తన గుడిసెను వదిలి పొలంలోకి ప్రవేశించిన మరుక్షణమే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. కొద్ది నిమిషాలలోనే ఆమెకు ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. మనిషి తాను అనుకున్నట్లుగా అన్నీ చేయలేడు. మనిషి ఎన్ని అనుకున్నా చివరికి భగవంతుడు నిర్ణయించినదే జరుగుతుంది. ఇది ఎప్పటికీ మారదు. గౌరీదేవికి పుట్టిన బిడ్డ ఒక సన్యాసి కావాలని, ఆ సన్యాసి వల్ల మానవ జాతికి ఎంతో మేలు జరగాలని ఆ భగవంతుడు నిర్ణయించాడు. ఆ బిడ్డ సన్యాసి కావాలంటే ఆ బిడ్డ తల్లికి ఆ గుడిసెలో ప్రసవం కాకూడదు. అందువల్లే ఆమె దైవ ప్రేరణ కారణంగా ఆవుల్ని తోలటానికి పొలంలో ప్రవేశించి అక్కడే బిడ్డను ప్రసవించింది. ఏది ఏమైనా శ్రీవాగేశ తీర్థ అనుగ్రహం వల్ల, తమకు బిడ్డ పుట్టడం వల్ల ఆయనకు ఆ విషయం తెలియజేయటం తమ బాధ్యత కనుక రామభట్టు దంపతులు ఆ విషయాన్ని ఒక వ్యక్తి ద్వారా వాగేశ తీర్థకు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుసుకొని ఎంతగానో సంతోషించిన వాగేశ తీర్థులు ఒక బంగారు పళ్ళాన్ని రామభట్ట దంపతుల వద్దకు పంపించి కొద్ది నిమిషాల క్రితం పుట్టిన బిడ్డను ఆ బంగారు పళ్ళెంలో పెట్టి తన మఠానికి పంపించవలసిందిగా చెప్పారు. ఆ బిడ్డ మఠానికి చేరే వరకు ఆ బిడ్డ నేలకు తాకరాదని వాగేశ తీర్థులు రామభట్ట దంపతులకు సందేశం పంపించారు. నీ బిడ్డ సామాన్యుడు కాదు, ఇతడు తప్పనిసరిగా సన్యాసి అవుతాడు. ఆ తరువాత వాగేశ తీర్థ తాను పూజించే దైవానికి నైవేద్యంగా పెట్టిన పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు త్రాకించారు. ఆ తరువాత ఆ బిడ్డకు వరాహచార్య అన్న పేరు పెట్టవని రామభట్ట దంపతులకు సూచించారు. ఆ తరువాత వాగీశ తీర్థులు ఆ బిడ్డను మరల రామభట్ట దంపతులకు ఇచ్చి కొన్ని సంవత్సరాల తరువాత ఆ బిడ్డను తిరిగి తీసుకుని వచ్చి తనకు అప్పగించమని చెప్పారు. ఆనాడు గౌరీదేవి బిడ్డను ప్రసవించిన వరి పొలాన్ని ఈనాడు గౌరిగద్దె అని పిలుస్తున్నారు. అక్కడ ఒక చిన్న ఆలయం నిర్మించబడింది. ఆ బిడ్డకి 8 సంవత్సరాలు దాటిన తరువాత రామభట్ట దంపతులు బిడ్డను మధ్వ మఠానికి అప్పగించారు. కారణ జన్ముడైన ఆ బిడ్డకు వరాహచార్యులు వడిరాజా అన్న కొత్త పేరును పెట్టి ఆ తరువాత సన్యాసాన్ని ప్రసాదించారు శ్రీ వాగేశ తీర్థులు. శ్రీ వాగేశ తీర్థులు మరణించే వరకు ఆయన వద్దే విద్యాభ్యాసం చేశారు వడిరాజ. ఆ తరువాత తన గురువుగారి అంత్యక్రియలైన మరియు ఆరాధనలను అత్యంత ఘనంగా నిర్వహించి ఆపై తన విద్యాభ్యాసాన్ని
కొనసాగించటం కోసం హంపీలోని శ్రీ వ్యాసతీర్థ వద్దకు వెళ్ళారు. 15-16 శతాబ్దాల మధ్య హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. హంపీలో వడిరాజ విద్యాభ్యాసం చేసిన సమయంలో అనేక ముఖ్యమైన మరియు అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. అక్కడే వ్యాసతీర్థ, విజయేంద్ర తీర్థ, పురందరదాసు మరియు కనకదాసు లాంటి మహాత్ముల్ని వడిరాజస్వామి స్వయంగా కలుసుకున్నారు. వడిరాజు యొక్క వ్యక్తిగతాన్ని మరియు పాండిత్యాన్ని చూసి ఎంతగానో పరవశించిన నాటి విజయనగర ప్రభువైన శ్రీ కృష్ణదేవరాయలు వడిరాజుకు ప్రసంగ ఆభరణ తీర్థ అన్న బిరుదును సమర్పించారు. ఆ తర్వాత కొంతకాలానికి వడిరాజ మరల ఉడిపికి తిరిగి చేరుకున్నారు. ఉడిపిలో ఆయన చేసిన ఎన్నో అద్భుతాలను మనం వచ్చే భాగంలో చూసుకుందాం. ఓం నమో నారాయణాయ.